తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరకు చేసిన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్ గా సహేతుకంగా చేసి లెక్కలతో సహా స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం. 3.1% రాష్ట్రంలో పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ 3.1% అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం. దీనికి కారణాలు కూడా చెప్పాం. కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. సరే, కొద్దిమంది ఇంటికి తాళాలేసి వెళ్లటం, ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల 3.1% మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొద్దిమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం ఉన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మేము ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో నూతన బస్టాండ్ను ఎమ్మెల్యే కాళ యాదయ్య ప్రారంభించారు. బస్టాండ్ను 18 నెలల కాలంలో పూర్తి చేసుకున్నామని, హెచ్ఎండిఏ నుండి 6 కోట్ల నిధులతో నిర్మించడం జరిగిందన్నారు. త్వరలో ఇందులో గ్రీనరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అంతేకాక పాత భవనాన్ని కూడా తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 10వ ప్లాట్ఫామ్ పైకి రోజు 130 బస్సులు వస్తాయని, ప్రజలు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బస్ స్టాండ్ 2.5 ఎకరాల లోపల 1983లో నిర్మాణం చేయడం జరిగింది. మరి రోజు రోజుకు మారుతున్న కాలానుగుణంగా మరి జనాభా పెరగడం వల్ల కొత్త బస్ స్టాండ్ కూడా నిర్మాణం ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది 15 ప్లాట్ఫారాలు, 10 ప్లాట్ఫారాలు, 130 డైలీ 130 బస్సులు ఇక్కడ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ఆర్టీసీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో గ్రామానికి బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మరి 13 సంవత్సరాల క్రితం బస్ డిపో ఫౌండేషన్ వేయడం జరిగింది. మరి 5 ఎకరాల స్థలం ఉంది. తప్పకుండా బస్ డిపో గురించి కూడా నేను గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి సంబంధిత ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో మరి అదేవిధంగా జిల్లా మంత్రి సహకారంతో తప్పకుండా ఈ చేవెళ్ల బస్ డిపో నిర్మాణానికి శాయశక్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం 6 కోట్లు వెచ్చించి కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల్లో కొన్ని పద్ధతులు సవరించుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే వారితో ముందుకు సాగుతామని అన్నారు. దేశంలో నక్సలైట్ల ఏరివేత పేరుతో కమ్యూనిస్టులను ఏరివేస్తున్నారు అంటున్న కూనంనేనితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో దేశంలో తాజా రాజకీయ సమీకరణలపై మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే
కున్నంనేని సాంబశివరావు ఉన్నారు, వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, దేశంలో వరుసగా మావోయిస్టుల ఏరివేత జరుగుతూ ఉంది. ఈ పరిణామాలపై ఇప్పటికే మీరు ఆందోళన వ్యక్తం చేశారు, అయినప్పటికీ స్పందన కరువైంది. దీని పర్యవసానం ఏంటి, దాని భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది మీది? ఇప్పుడు ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం వచ్చింది. మావోయిస్టులు అనేవాళ్ళు మనవాళ్లే, వాళ్ళు మన కోసం ఏదో చేయాలని అడవిలో ఉన్నారు. సరే, వాళ్ళ విధానం కరెక్టా తప్పు రాంగా అని నేను దాని జోలికి వెళ్ళను. వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా చట్ట పరిధిలో తీసుకురండి. కానీ ప్రకటన చేసి యుద్ధ ప్రకటనలాగా చేసి యుద్ధం చేసే ధైర్యం లేదు వీళ్ళకి. మన అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి బేడీలు వేస్తున్న ప్రశ్నించే ధైర్యం లేదు. వీళ్ళు మాత్రం నిరాధారంతో ఉంటారు కాబట్టి, వీళ్ళు నిరాయుధులుగా ఉంటారు కాబట్టి, అశక్తులుగా ఉంటారు కాబట్టి వీళ్ళ మీద ప్రకటన చేసి చంపుతున్నారు. అంటే కాళ్ళు చేతులు బంధించి యుద్ధం ప్రకటన చేసినట్టు. అంటే వాళ్ళు కూడా సాయుధులై తిరుగుతున్నారు అడవుల్లో, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు తిరిగితే చట్ట ప్రకారం ఏముంటే అది పెట్టండి. జనాన్ని చంపే హక్కు ఎవడిచ్చాడండి మీకు? ఇంతమంది చేశారా? ఇంతమందిని ఎట్లా లెక్క అంటే వందల సంఖ్యలో చంపేస్తారా ఏంటి? ఏదైనా తప్పు చేస్తే ఒక్కళ్ళో ఇద్దరు ఎవడు చేశాడు వాడి మీద పెట్టండి. వాళ్ళు విధానం ప్రకారంగా వాళ్ళు లోపల ఉన్నారనుకోండి, అడవి లోపల ఉన్నారు, వాళ్ళు తీసుకురావడానికి అవసరమైన చర్చలు జరపండి. వాళ్ళు ఒక విధానం పెట్టుకున్నారు, ఆ విధానం వ్యతిరేకమే కావచ్చు. చంపమని ఏమైనా రాజ్యాంగం ఉందా? ఎక్కడన్నా రాజ్యాంగం లేదు కదా. ఆ విధంగా చంపుతూ ఉంటే అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ఏమనంటే హిందూ మతం రాముడి పేరు చెప్పటం, ఆ పేరుతో ఇవాళ చిలుకూరు బాలాజీలో పాపం ఆయన నిజమైన ప్రీస్ట్, ఆయన దళితులకు కూడా ప్రవేశం కల్పించాడు. రామరాజ్యం పేరుతో ఆయన మీద దాడి చేస్తారు. అంటే వీటన్నిటికీ ఎక్కడ దానికి మనం ఖండిస్తున్నారు మీరు. రామరాజ్యం ఎవరు? రామరాజ్యం అనేది మంచిదే, మంచి ఆలోచనతో చేసుకోండి. దౌర్జన్యాలు చేసుకోవడం ద్వారా అక్కడ హిందూ పరిషత్తు వాళ్ళు దౌర్జన్యం చేస్తే వాళ్ళకి ఏం కాలేదు కదా. ఇప్పుడు కల్బుర్గిని చంపారు, అలాగే పన్సారేని చంపారు, గౌరీ లంకేశ్వరిని చంపారు, చాలామంది చంపారు, ఏం కాలేదు కదా. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆ రైటిజం అనుకోండి, లేకపోతే బీజేపీ అనుబంధ సంస్థలకు కానీ ప్రజాదరణ పొందుతున్నాయి అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి మీరు వామపక్షాల పరంగా మీరు ఎందుకు ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారు? మీరు ఐడియాలజీకి పరంగా వారిని ఎందుకు చేయలేకపోతున్నారు? మేము ఓట్లకి దగ్గర కాలేకపోతున్నాం, కానీ ప్రజలకు దగ్గరగా మేమే ఎక్కువ ఉంటాం. మీరు తీసుకోండి, గ్రామాల్లో రైతుల తరపున మేమే ఫైట్ చేస్తాం, గిరిజనుల తరపున మేమే ఉన్నాం, వాళ్ళ పోడు భూములలో మేమే ఉన్నాం, మున్సిపాలిటీలు పంచాయతీ వర్కర్లు మేమే ఉన్నాం, అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వాళ్ళకి మేమే చేస్తున్నాం, అన్నీ మేమే చేస్తున్నాం. ప్రజల్లో మేము లేవనే మాటే అనవసరం. కాకపోతే ఏంటంటే వాళ్ళు మతం ఇంకోటి పేరు పెట్టడం ఒకటి, రెండోది కేంద్రంలో ఒకసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి దాని ద్వారా ఫుల్గా డబ్బులు తీసుకోవటం, కార్పొరేట్ సంస్థల ద్వారా డబ్బుల ద్వారా రాజకీయాలు చేస్తున్నారు. ఆ విధంగా ఎన్నికల్లో గెలుపొందుతున్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉంది ఇందులో, అందరిని కలుపుకోవటంలో వీళ్ళకి కుదరట్లేదు. అయితే రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వామపక్షాల్లో బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కింది స్థాయి వర్గాల అట్టడుగు వర్గాల నాయకత్వం లోపించినందువల్లే వెనకడుగు పడిపోతున్నాయి వామపక్ష పార్టీలు అనే ఒక ఆరోపణ ఉంది. అలాంటి పరిస్థితుల్లో సిపిఎం కార్యదర్శి ఒక దళితుడికి ఇవ్వడం జరిగింది. ఇక ముందు వామపక్షాల నాయకత్వంలో ఎట్లాంటి మార్పులు రాబోతాయి? ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది మాకు, ఆ ప్రాసెస్లో ఎవరు వస్తే ఆడికి వచ్చేస్తారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో మాదిగలకు ఒక మాటల యుద్ధం నడుస్తూ ఉంది, దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని సూచిస్తారు? అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి. ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే దాన్ని మీరు అక్రాస్ ద టేబుల్ కూర్చోమని మేము చెప్తున్నాం. దాన్ని ఊరికినే వచ్చేదేమో మనకు తక్కువ, ఘర్షణలు ఎక్కువ అవటం వల్ల అసలు హక్కులకు ప్రమాదం ఉంటుంది. ఆ విధంగా కలిసి ఉండమని చెప్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు ఎవరితో కలిసి వెళ్ళబోతుంది? ఇప్పటికైతే కాంగ్రెస్తో పొత్తు కొనసాగుతున్నట్లుంది. అయినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ తీరులో కొన్ని లోపాలు ఉన్నాయని చూపుతున్నారు. దాన్ని ఎట్లా సూచిస్తారు ప్రభుత్వాన్ని? మేమే పోతాం, ఎవరితో అనేది ముందైతే మేమే పోటీ చేస్తాం. కలిసి వస్తే కాంగ్రెస్తో కలుస్తాం, కలిసి రాకపోతే మేము సిపిఎం కలిసి వస్తే సిపిఎం, ఈ మేరకు అయితే మేము పోతాం.
థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద దేశంలో వామపక్షాల పైన ప్రజాస్వామికంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఒక యుద్ధం ప్రకటించినట్లు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపివేతకు చర్య తీసుకోవడం మాత్రం, చంపుకుంటూ వెళ్ళడం మాత్రం మంచిది కాదంటున్నారు. అలాగే రిజర్వేషన్ల విషయంలో చూసుకున్నట్లయితే బీసీలకు రిజర్వేషన్ల విషయంలో జనాభా తగ్గిందని భావిస్తే కనుక అది గ్రామ సభలు జరిపి గ్రామ సభల ద్వారా వాటిని చక్కదిద్దాలని సూచిస్తున్నారు. అలాగే మాలమాదిగల రిజర్వేషన్ల విషయంలో కూడా అన్నదమ్ములాగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి పైన జరిగిన దాడిని కూడా ఆయన ఖండించారు. ఒకవైపు రామరాజ్యం అంటున్నారు. రామరాజ్యం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అది మంచి విధానాలతో ఆ రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఈ స్థానిక సంస్థల్లో పొత్తు విషయంలో అయితే ఇప్పటివరకు కలిసి ఉన్న కాంగ్రెస్ కలిసి వస్తే కాంగ్రెస్తో వెళ్తాం, అలాగే వామపక్ష పార్టీలైన సిపిఎం కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా కలిసి వస్తే కలిసి వెళ్తాం, లేకపోతే స్వతంత్రంగా అయినా మేము బరిలోకి దిగుతామని గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతికత కేటీఆర్, హరీష్ రావులకు లేదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. కేటీఆర్ బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఏళ్ల తరబడి సాగిన వర్గీకరణ పోరాటానికి తెరదించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి పనిలో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఎందుకంటే ఒకవేళ మీకు దమ్ముంటే హరీష్ రావు, కేటీఆర్ నువ్వు రోజొక్క ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందట ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతో ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టాలి, ప్రజలను ఇంకా కూడా మోసం చేయాలన్నట్టు ఆలోచనతో మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. అది తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, మా ముఖ్యమంత్రి గారి గురించి పూర్తిగా తెలుసు. కాబట్టే వాళ్ళు అన్ని ఆలోచించే కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా ధర్నాలు, రస్తారోకోలు లేకుండా ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఉన్నారు. ఇది నగ్న సత్యం. నేను కేటీఆర్ను, హరీష్ రావును అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి నిలబెట్టండి. ఎందుకు నామినేషన్లు ఇస్తలేరా మీరు? మీ పార్టీ ఇక్కడ పూర్తిగా భూస్థాపితం అయిపోయిందనేది రుజువైంది. ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేరు మీరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎందుకు పోటీ చేస్తలేరు? మీ పార్టీ ఉందేమో కదా తెలంగాణలో, ఎందుకు పోటీ చేస్తలేరు అని అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు, మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే ముందు మీకు దమ్ముంటే పోటీ చేయండి. ఈ నెల 15న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క గిరిజన సంఘాల ముఖ్య నాయకులు కలిసి ఆహ్వానించారు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఎక్కడైనా పవిత్రత ఉంటుంది అనే సందేశాన్ని ప్రచారం చేస్తూ సంత్ రవిదాస్ జీ భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆయన జీవితమంతా కుల మత వివక్షను తొలగించేందుకు, సామాజిక సామరస్యతను నెలకొల్పేందుకు అంకితమయ్యారు. వివక్షకు గురైన వర్గాలకు మద్దతుగా నిలిచి ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడ్డ ఆయన గురు గ్రంథ్ సాహిబ్లో తన కీర్తనలతో ప్రత్యేక స్థానం సంపాదించారు. కేటీఆర్ భాష తీరు బాగా లేదని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. అధికారం పోయిందన్న అక్కాసుతో మతి భ్రమించి పిచ్చి ప్రేలాపాలను చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 10 సంవత్సరాలు కేవలం ప్రచార ఆర్భాటాలతోని ప్రజలను మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తులే ఈరోజు ప్రజాపాలన మీద, ప్రజాపాలన సారథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి అవాక్కులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు. మొన్న కొడంగల్ సభలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రోషం ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి రోషం ఉంటే బకెట్ నీళ్ళలో
మునికి చావాలని చెప్పేసి మరి అక్కరరాని భాష మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతూ ఉన్నా. మీ చెల్లెలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండి జైలు పాలైన మీ కుటుంబం. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ను ఎంపీ డీకే అరుణ ఇతర తెలంగాణ ఎంపీలు కలిశారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని, వారికి దేశవ్యాప్తంగా గుర్తింపునివ్వాలని, వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి ఈరోజు ఒక బాటలో నడిపించి ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని, ఎందుకంటే వారికి అందరికీ ఒక దేవుడి లాగా కొలుస్తారు. బంజారాలు అందరూ సేవలాల్ మహారాజ్ని ఒక దేవుడిలాగా వాళ్ళు కొలుస్తారు, ఒక గురువుగా వాళ్ళు కొలుస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా బంజారాస్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి బంజారాస్ మరి 7% పైగా, అంటే 10% పైన మొత్తం ఎస్టీలు ఉంటే దాంట్లో 7% పైగా మరి లంబాడీలు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు ఇవ్వడానికి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% కాదని చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాదులో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 14 బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకి పార్టీ పరంగా 42% కోటా ఇస్తే న్యాయం జరగదని, ఎలాంటి వివాదాలకి తావు లేకుండా చట్ట ప్రకారం రిజర్వేషన్లను 42% పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారము బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ అనేక సభలలో ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు వాళ్ళ యొక్క ప్రాసెస్ చూస్తుంటే రిజర్వేషన్లు పెంచకుండా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నాడు. మాకు పార్టీ పరంగా బిచ్చం వద్దు, అసెంబ్లీలో చట్టం చేసి చట్టం ప్రకారము హక్కుగా, రాజ్యాంగబద్ధంగా మాకు హక్కుగా కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా అదే ప్లేస్లో? బీజేపీ పార్టీ అదే ప్లేస్ ఎందుకు ఇస్తుంది? మేము కూడా ఇస్తాం పార్టీ 2 కానీ వేరే ప్లేస్ ఇస్తామంటారు. దీంతో బీసీలు గ్రామాలలో సర్పంచ్ రాజకీయాలని ఒక్కొక్కరు 5 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే ₹1,00,00,000 సర్పంచ్కు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకే ఖర్చు అవుతున్నా, ఎన్నికల ఖర్చు అవుతున్నా ఈ సందర్భంలో మీరు చట్టపరంగా ఇవ్వకపోతే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. కొన్ని లక్షల మందికి నాయకత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. మీకేమి ఇబ్బంది ఉంది? అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్ట ప్రకారం ఇవ్వు. సుప్రీంకోర్టు తీర్పు సాకుగా చూపుతున్నారు మీరు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? 50 అన్నది కదా. మరి అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు లేదా? హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఏఎస్ఎఫ్ బీబీక్యూ గ్రిల్ రెస్టారెంట్ విందు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంపాదించిన సంపాదనలో కొంత సామాజిక శ్రేయస్సు కోసం వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడా అఖిల్,
ఆరిఫ్ ఆలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే వన్ ఈవినింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్ కార్యక్రమం అని తెలిపారు. అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మనేజ్ అర్పన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్పణ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ను నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటుందని. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని అల్వాల్ రైతు బజార్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణలో రైతు బజారు భూములు కూడా ఉండటంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ కోల్పోతున్న భూమికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు నుండి వేరే భూమిని లేదా ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని రైతు బజార్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రైతు బజార్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విశ్రాంత మందిరం తదితర వసతులను కూడా కల్పిస్తామన్నారు. మినిస్టర్ అయిన పొంగులేటి గారితో మాట్లాడేసి ఈ యొక్క ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్చేంజ్ చేయించి మన మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్ ఉందో అదే మాదిరిగా మీకు కూడా ఈ రైతు బజార్కి ఏముందో అన్ని వసతులు మార్కెట్ బోయినపల్లి మార్కెట్ ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని వసతులతో మీ త్రాగునీరు సమస్య ఉంది. ఇక్కడ త్రాగునీరు సమస్య లేకుండా, బోర్ నీరు సమస్య లేకుండా మీకు టాయిలెట్లు వచ్చి మంచి షెడ్లు పెట్టించి ఒక కాంప్లెక్స్ లాగా కట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. ముందుగా ఇక్కడ సమాచారం అవసరం ఉండే నాకు అన్ని విషయాల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది. కాబట్టి అది ఎక్స్చేంజ్ చేస్తేనే మనం అఫీషియల్గా కట్టవచ్చు. మనం ఎక్స్చేంజ్ చేయకుంటే ఇప్పుడు ఇష్టానుసారం పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తే ఓకే, తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు, తీసేసి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం కూడా అఫీషియల్గానే వాళ్ళకు ఒక లెటర్ పెట్టి లీజ్కి తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయినా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టి మీకు అన్నీ ఈరోజు లేటెస్ట్గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతోపాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టిస్తానని మాట ఇస్తాను. టప్పచపుత్ర హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని అన్నారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని ఆవు మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు, నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది, టప్పాచౌత్ర పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఒక మ్యాటర్.
పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి మేము సహకారం చేస్తున్నాము. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేగింది. టప్పచపుత్ర జిరా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దలు గుర్తు తెలియని దుండగులు పడేశారు. భక్తులు మాంసం ముద్దలు చూసి కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు భక్తులు సమాచారం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, అర్చకులు, హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చికోటి ప్రవీణ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చి వాటిని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయాలన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబర్దార్ బిడ్డ, మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది. మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు దాడులు అవుతున్నాయి అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాపు, ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 5-6 సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది?